ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు చచ్చిపోయారు, ఎన్ని రేపులు అయ్యాయి తీయండి లిస్టు, దాని మీద పెట్టండి డిబేట్ చేతనైతే. అయ్యలే ఒక్కరోజు మీ ఛానల్ చూపించిన పాపాన పోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడానికా? మీ స్థాయి ఎంత అంటే మీ స్థాయి ఎంత, మీ బతుకులు ఎంత, మీ బతుకులు ఎక్కడి నుంచి ఈ స్థాయిలో కూర్చొని మీరు ఛానల్ పెట్టేంత స్థాయికి ఎదిగారో రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎవడి బతుకులు ఎందుకు బయట పెట్టుకోవాలి కానీ చాతనైతే ఓ ఛానల్ పెట్టుకున్నారు. అది ఏ ఛానలు? పచ్చ ఛానల్? అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం పోరాడడానికి పెట్టిన ఛానల్, లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతున్న ఛానలా? ఎవరికి తెలియదు మీ కథలు. మీరు మీకు సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్లు పెట్టండి, మేమేం తప్పు పట్టం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈసారి నోరు లేచిందంటే మీ అందరికీ భర్త పూజలు చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈసారి రాధాకృష్ణ కానీ ఏపీలో కానీ వస్తే తరిమి కొడతాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో మీ ఛానల్ ఎక్కడ ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇలా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేసుకొని తప్పుడు వార్తలు వేసుకొని తప్పుడు తమ్నైల్స్ వేసుకొని తీస్తాం. అన్ని తమ్నైల్స్ ఏమేం పెట్టారో, ఏ ఆడబిడ్డ మీద ఏం పెట్టారో, భారతమ్మ మీద ఏం పెట్టారో సమయం వచ్చినప్పుడు అన్నీ తీస్తాం. ఆ సమయం వచ్చేదాకా జాగ్రత్తగా ఉండండి. లేదు అని అంటే ఈ రాష్ట్రంలో మాకు తెలంగాణ రావడం పెద్ద విషయం ఏం కాదు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. రాధాకృష్ణ గారు, ఆల్రెడీ ఏపీలో చాలా పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ రైజ్ చేశాము. రాబో రోజులలో దీన్ని ఉద్యమంగా తీసుకెళ్తాం. అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. కాస్త మెంటల కృష్ణకు కూడా చెప్పండి, జాగ్రత్తగా ఇద్దరు ఉంటే బాగుంటుందని నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా.